ప్రసాదం పొంగలి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. నిన్న కోతి పిల్ల వచ్చింది కదా, ఆకలితో ఉందేమో అని చెప్పి అట్టిపండు ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ డే కోతి ఇంట్లోకి వచ్చి నువ్వుల డబ్బా తీసుకెళ్ళి చూడండి ఎట్లా ఓపెన్ చేసుకుని తింటుందో. ఇట్లా తింటుంటే ఇంకొక కోతి వచ్చి ఆ డబ్బా లాక్కుందని చెప్పి ఇది మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి మిషన్ ఎక్కింది. అక్కడేం దొరకపోయేసరికి మళ్ళీ టీపాయ్ దగ్గరకు వచ్చి వెతుక్కుంటుంది. ఇంకా అరిచేసరికి వెళ్ళిపోయింది. ముందుగానే అరుద్దామంటే భయమేసి అరవలేదు, ఇంకా తప్పక అరిచేసరికి వెళ్ళిపోయింది. ఇంకా అంతే, ఒకరోజు నేర్పుకుంటే ఇది ఇట్లా తయారైంది. చూడండి ఎట్లా ఆగం చేసినాయో. అండ్ మేమైతే దైవ దర్శనానికి వెళ్ళి రాంగలోనే పొంగల్ పెట్టుకుని ప్రసాదం పంచుకుంటాము. స్వామి వాళ్ళు శబరిమల వెళ్ళొచ్చారు కదా, అందుకని చెప్పి నేనైతే పొంగల్ చేస్తున్నాను. మేమైతే పొంగల్ అంటామండి. ఇటు సైడ్ అయితే బెల్లం పరమాన్నం, బెల్లం అన్నం అంటారు. పొంగల్ అంటే హాట్ అంట ఇటు సైడు. అండ్ ఏం లేదండి, సింపుల్గా పొంగల్ గిన్నెకైతే మనం ఏదో పొంగల్ పెట్టుకుంటున్నాం ఆ గిన్నెకైతే పసుపు రాసేసి బొట్టులు పెట్టుకుని పచ్చిపాలు పోసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి కాగేలోపు బియ్యం కందిపప్పు సపరేట్గా నానబెట్టుకోవాలి. ఈ కాగిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి ఫస్ట్. అవి ఉడికిన తర్వాత బియ్యం కందిపప్పు కలిపి నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేయాలి. వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకుని ఇంకా మగ్గించుకోవాలి. అన్నం బాగా కొంచెం మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా ఉడికిన తర్వాత బెల్లము, యాలక్కాయి, కొబ్బరి తురుము వేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇవాళ శనివారం కదా, అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ దేవుడు గుడి అయితే శుభ్రం చేసుకుంటున్నాను. శుభ్రం చేసుకున్న తర్వాత పటాలకు కూడా ఫస్ట్ తడిగుడ్డ పెట్టి తుడిచేసి, తర్వాత పొడిగుడ్డతో తుడిచేసిన తర్వాత గంధము, కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని పటాలైతే శుభ్రం చేసేసుకున్నాను. తర్వాత దీపారాధన అయితే చేసేసి ప్రసాదం నైవేద్యం ఇచ్చేసాను. వీళ్ళు శబరిమల నుంచి తెచ్చిన ప్రసాదాలు, అయ్యప్ప స్వామి ప్రసాదం, తిరుపతి లడ్డు అన్ని దేవుడి దగ్గర పెట్టుకుని పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ మళ్ళీ దీపారాధన కోసం ఆవు నెయ్యి అయితే తీసుకున్నారు కదండి, అది కొంచెం మిగిలితే రిటర్న్ తీసుకొచ్చారు. ఆ నెయ్యి నేనైతే ఇట్లా దీపారాధనకు అయితే యూజ్ చేశాను. అండ్ ఇదైతే ఇవాళ నా పూజ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా పూజ ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్.